ఏమిటి ఆయన శ్రేష్ఠత్వం? రాచరికం చేశాడా, సింహాసనం ఎక్కాడా, పరిపాలన చేశాడా, రావణ సంహారం చేశాడా? అప్పటికి ఏమీ లేదు. మరి ఏమిటి ఆయన రాఘవశార్దూలా? లోకంలో ఏ నరుడు అంత త్యాగం చేసి ధర్మాన్ని పట్టుకోవడానికి సిద్ధపడడు. ఇంతమంది ఎన్ని కాదని ధర్మం తప్పు అన్నీ ఇస్తామన్నా సరే నువ్వు ధర్మాన్ని తప్పడానికి ఒప్పుకోవట్లేదు. ఇది ఉందే, ఇది మన వంశ ప్రతిష్టని పెంచుతోంది. అటువంటి మహానుభావుడు ధర్మాత్ముడు పుట్టాడన్న కీర్తి తెస్తోంది. ఒక వంశానికి కీర్తి అంటూ వస్తే ఎంత సంపాదించాడన్న దానివల్ల రాదు. ఎంత సంపాదించి ఉంచనివ్వండి, ఎవడి పేరు లోకంలో మిగిలిపోయింది. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలినే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎవడు కీర్తిని ఆర్జిస్తాడు అంటే ఎవడు త్యాగము చేశాడో వాడు కీర్తిని ఆర్జిస్తాడు. ఎవడు స్వార్థముతో ప్రవర్తించాడో వాడు కీర్తిని ఆర్జించలేడు. మన వంశానికి పేరు దేని వలన నిలబడుతుందంటే రామా నీ వలననే నిలబడుతుంది. అది ఇక్ష్వాకు వంశము, కానీ దాన్ని రఘువంశం అని పిలిచారు. ఎందుకని? రఘుమహారాజు గారు అంతటి గొప్పవాడు పుట్టాడు. గొప్పవాడు పుట్టాడంటే కేవలం ఏదో రాజ్యం అంతటినీ గెలిచేసిన వాడని కాదు. రాజ్యం అంతటినీ గెలిచేసిన వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో చాలామంది ఉన్నారు, భూమండలాన్ని గెలిచిన వాళ్ళు. మరి రఘువు గొప్పతనం కాళిదాసు చెప్పాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమీధినాం. ఆయన ఏదైనా సంపాదిస్తే దానం చేసేయడానికి, గృహస్థాశ్రమంలో ఉన్నది కొడుకుని కనడానికి. తక్కువ ఎందుకు మాట్లాడతాడంటే అసత్య దోషం రాకుండా ఉండడానికి. ఈ 3 గుణములు ఉన్నవాడు కాబట్టి రఘువు పుడితే ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. రఘువంశమని వంశానికి పేరు వచ్చింది. రామ నీ కథ చేత మన ఇక్ష్వాకు వంశం శాశ్వతత్వాన్ని పొందుతుంది. నువ్వు నడిచిన నడవడుందే ధర్మంతో, దీన్నే రామకథ అని చెప్పుకుంటారు. రామాయణం అని చెప్పుకోక్కర్లేదు, రామకథ అని చెప్పుకుంటారు. రామకథ అని చెప్పుకున్న నాడు మీ తండ్రి పేరు వినపడుతుంది, నా పేరు వినపడుతుంది. మాకు చిరస్థాయిగా ఉండిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తోందంటే నీ ధర్మంలోంచి వస్తోంది. రామ ఇన్నాళ్ళు పట్టుకున్నావు ధర్మాన్ని, ఇప్పుడుంది అసలు కష్టకాలం. ఇన్నాళ్ళు ధర్మాన్ని పట్టుకోవడం గొప్ప కాదు, ఇక్కడ మొదలు నీ ధర్మానికి పరీక్ష ఇక్కడ వచ్చింది. వదిలిపెడతానంటున్నావు రాజ్యాన్ని, వదిలిపెట్టు, బయలుదేరు, ఆశీర్వదిస్తున్నాను. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. ఎన్ని శ్లోకాల్లో మంగళం పెట్టిందో. ఆ వృత్రాసుర సంహారం జరిగినప్పుడు ఇంద్రుడికి ఏ మంగళం జరిగిందో నీకు ఆ మంగళమగుగాక, ఎన్ని మంగళాలో చెప్పింది. చెబుతూ ఒక పెద్ద హెచ్చరిక చేసింది. ఇక్కడి నుంచి పట్టుకో. ఎలా పట్టుకుంటావో తెలుసా? సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావండంలో నాకు అపనమ్మకం లేదు, పట్టుకుంటావు. నువ్వు పట్టుకున్న ధర్మమే నిన్ను రక్షించుగాక. ఏ బిడ్డకి ఏ తల్లి అయినా నేర్పవలసింది ఇదొక్కటే. తల్లి బిడ్డకి ఇది నేర్పని నాడు వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు మాత్రం నేరచరిత్రుడే. వాడు లోకం చేత కీర్తింపబడేవాడు కాలేడు. వాడి వలన ఎవ్వరూ సంతోషాన్ని పొందరు. శాశ్వత కీర్తికి వంశం తరించడానికి కారణం ఎక్కడుంటుందంటే ఈ ఒక్క శ్లోకంలో ఉంది. కౌసల్య అంత గొప్ప శ్లోకం చెప్పింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే బిడ్డల్ని పెంచేటప్పుడు తల్లి ఈ శ్లోకాన్ని చెప్తూ రామకథ చెప్పాలని చెప్తారు. రామకథ పూర్వపరాలుగా అందులోకి ఇమిడిపోయి. ఇందులో కౌసల్య ఒక మాట అంటోంది, నువ్వు ఇంతకు ముందు ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావు అంది. పట్టుకున్నావని కౌసల్య ఎలా చెప్తోంది? ఎలా తెలుసు కౌసల్యకి? కౌసల్యకి తెలియడానికి ప్రబలమైన కారణములు 3 ఉన్నాయి. అప్పటి వరకు జరిగిన వాటిల్లో రాముడు ధర్మాన్నే పట్టుకున్నాడు తప్ప ఎంత గొప్ప ఆనుకూల్యత కలిగినా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనడానికి ఆవిడ దగ్గర 3 సాక్ష్యాలున్నాయి. తల్లి ఆవిడికి తెలుసు. ఈ 3టిలో అదుపు మనిషి తప్పిపోవడానికి అవకాశం ఇచ్చే కారణాలవి, ధర్మాన్ని విడిచిపెట్టే కారణాలవి. ఎందుచేతంటే ధర్మం కష్టంలో ఎలా విడిచిపెడతారో పొంగులో ధర్మాన్ని అలాగే విడిచిపెట్టేస్తారు. మంచి సంతోషంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏదో కొద్దిగా పూజ చేసుకుని బయటికి వెళ్ళి అందరూ వచ్చారు సంతోషంగా గడిపేస్తానంటే, ఇంత గొప్ప సంతోషానికి కారణం ఆయనే అని చాలా గొప్పగా బాలసారి జరిగింది అనుకోండి మనవల్ది. మరునాడు 2 గంటల పూజామందిరంలో కూర్చోగలిగాడు అనుకోండి, వాడు ధర్మాత్ముడు, వాడు కృతజ్ఞత చెప్పాడు ఈశ్వరుడు.
కానీ అంత బాలసార జరిగిన తరువాత ఇంకా మిగిలిపోయిన పనుల కోసమును వచ్చిన బంధువుల కోసం అని చెప్పేసి ఈశ్వరుడి పూజ 5 నిమిషాలే చేసి వెళ్ళిపోతానన్నాడు అనుకోండి. అంటే మనసులో ఉంటే చాలు కదండి అనకండి. కొడుకు హైదరాబాద్లో ఉంటే కొత్తపల్లి కొబ్బరి మామిడిపళ్ళు ఎందుకు పంపిస్తున్నావు బస్సులో? ప్రేమ ఉంది కాబట్టి వాడు తినాలని. మనసులో ప్రేమ ఉంటే చాలు దేవుడు మామిడిపళ్ళు ఎందుకు? కొడుకు అయితే ఒక నియమమును, దేవుడికైతే ఓ నియమమా? ఈశ్వరుడు యందు ప్రేమ ఉంటే ఈశ్వరుడు యందు అలాగే ఆవిష్కరించాలి. ఈశ్వర మీ అనుగ్రహం అంత వైభవోపేతంగా జరిగింది. నా సంకల్పానికి అవుతుందా? మీరు అనుగ్రహించారు కాబట్టి నేను మిమ్మల్ని ఎంతకని సంతోషం నా వ్యక్తం చేయగలని పొంగిపోయి 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 ఆయనకి గౌరవాన్ని ఆవిష్కరించడంలో ఉంది ధర్మం. పొంగు ధర్మానికి దూరం చేస్తుంది మనిషిని. ఎంతో సంతోషంలో ఉన్నాడనుకోండి, ఓ పెద్ద బిరుదు వచ్చిందనుకోండి, ఏ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఓ బిరుదు ఇచ్చిందనుకోండి, ఆ బిరుదులో ఏదో నేను పెద్ద చాలా విశేషమని కాదు, ఏదో ఒక విషయంగా చెప్తున్నాను అంతే. ఆ బిరుదు రాగానే ఈ బిరుదు వచ్చింది ప్రభుత్వం గుర్తించింది అంటే అన్ని మంచి పనులు చేయడానికి కారణం పరమేశ్వరుడు నీ యందు ఆ శక్తిగా నిలబడి చేయిస్తే కదా ఇచ్చారు. వెంటనే వెళ్ళి ఆయన గదిలో ఆయనకి కృతజ్ఞత చెప్పగలవా? ఆయన నీలో అలా కదలికలు తెచ్చి ఉండి ఉండకపోతే నీకు అది వచ్చి ఉంటుందా? కొన్ని కోట్ల మందికి లేని కదలికలు నీకెందుకు వచ్చాయి? ఏదో ఒక విభూతి నడిపించింది. అంతా నాదే అని గుండెల మీద చెయ్యేసుకుంటే నీ కర్మ పాడైపోతావు. వచ్చే జన్మలో కుక్కో పిల్లు అవుతావు. ఈ జన్మలో కృతజ్ఞత చెప్పుకోవడంలో ఉంది. కాబట్టి వెళ్ళి ఈశ్వరుడి ముందు నిలబడి కృతజ్ఞతలు ఆవిష్కరించగలిగితే ధన్యాత్ముడవు. పొంగు ఈశ్వరుణ్ణి మరిచిపోయేటట్టు చేస్తుంది, ధర్మాన్ని వదిలిపెట్టేటట్టు చేస్తుంది. అందులో అన్నిటికన్నా ప్రపంచంలో అత్యంత మత్తెక్కించేది, ధర్మానికి దూరం అయ్యేటట్టుగా గర్వాన్ని పెంచేది, దానంత మత్తు పదార్థం ఇప్పటి వరకు సృష్టిలో లేదు, ఇక ముందు రాదు. అంత గొప్ప మత్తు పదార్థం ఏది అంటే కేవలం పొగట్ట. పొగట్టని మించినటువంటి మత్తు పదార్థం ఈ లోకంలో వేరొకటి లేదు. అంత గొప్ప మత్తు పదార్థం అది. రామచంద్రమూర్తి అంత గొప్ప గొప్ప పనులు, మత్తెక్కిపోయే పనులు కొన్ని చేశాడు. ఆ కౌసల్యాదేవి దగ్గరికి రాకముందు ఆ 3 కూడా ప్రధానమైనటువంటివి నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ముఖ్యమైనవి కదా స్ఫురణలోకి వస్తాయి తల్లికి. ఈ 3 పనులు మత్తెక్కించేవి, ధర్మానికి దూరం చేసేవి. రామ, నీకు ఆ మత్తు ఎక్కలేదప్పుడు, నువ్వు ధర్మానికి దూరం కాలేదు. ఇప్పుడు నీకు ధర్మానికి ఇంకొక పరీక్ష వచ్చింది. ఇది వ్యతిరేక కోణంలో పరీక్ష. ఇన్నాళ్ళు సుఖాలు వచ్చాయి, ఇప్పుడు దుఃఖాలు వస్తున్నాయి. ఎలా వస్తాయో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట అరణ్యకాండలో. ఆ లక్ష్మణస్వామితో మాట్లాడుతూ, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానంటే, లక్ష్మణ, తండ్రి చచ్చిపోయాడు, అరణ్యవాసానికి వచ్చాను, సీతమ్మని ఎత్తుకుపోయారు, జటాయువు చచ్చిపోయాడు. నా దుఃఖం ఎంత గొప్ప దుఃఖం అంటే, నా దుఃఖం అన్న దాన్ని పట్టుకొచ్చి అగ్నిహోత్రం పక్కన పెడితే అగ్నిహోత్రాన్ని నా దుఃఖం కాల్చేస్తుంది అన్నాడు. అంత పెద్ద కష్టంలో ఉన్నాను అన్నాడు. ఇన్ని కష్టాలలో ధర్మం తప్పకుండా ఉండగలవా? అప్పుడు రాముడు. అందుకు యుగాలు మారిన దేవుడు. ఇప్పటి వరకు వచ్చినవి నాకు తెలుసు రామ, ఇది ధృత్యాచ నియమేన చా. అక్కడుంది రాముడికి ధర్మం మీద పట్టుదల. ఎక్కడ? ఒకానొకసారి విశ్వామిత్ర మహర్షి అకస్మాత్తుగా వచ్చి రాముడికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దశరథుడి సభలో. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు. నీ కొడుకు నాకు కావాలన్నాడు. పొంగిపోయి దశరథ మహారాజు గారు విశేషంగా పొగిడాడు. నువ్వేమడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకుని ఇయ్యవయ్యా, యజ్ఞ సంరక్షణం చెయ్యాలి, రాక్షసులు యజ్ఞభంగం చేస్తున్నారన్నాడు. అప్పటి వరకు ఇస్తానన్నవాడు తన కొడుకు ఏమైపోతాడో అన్న బెంగలో నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మాట తప్పినవాడా 10 కాలాలు బతుకని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. వశిష్ఠ మహర్షి లేచాడు. నాకు తెలుసు విశ్వామిత్రుడు ఎవరో, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, అంత అమాయకుడు కాడు. నీ కొడుకుని అస్త్ర విద్యలో సుసంపన్నం చెయ్యాలని వచ్చాడు, రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలని వచ్చాడు. కాబట్టి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపన్నాడు. వశిష్ఠుడి మాట విని దశరథ మహారాజు గారు కొడుకుని పిలిచి, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. అంతా ధర్మమే, రామాయణం అంతా ధర్మమే. ఆ కొడుకు 2 చెక్కిళ్ళు ఇలా పట్టుకుని తల వంచి మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు. వాసన చూశాడు. ఒక వయసు దాటితే పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు.
ఆ వాసన చూసి విడిచిపెట్టేశారు. అందుకే దీర్ఘాయుష్మంతుడు కొడుకు కావాలి అంటే ముద్దు పెట్టుకోడు తండ్రి. మీరు ఇప్పటికీ చూడండి, బాలసారే అని నామకరణం, బారసాల కాదు బాలసారే, బాలసారే నామకరణ మహోత్సవం చేసేటప్పుడు ఆ నామకరణంలో ఆ కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి తండ్రి అంగప్రత్యంగములను స్పృశించి కొడుకు యొక్క మూర్ధన్య స్థానాన్ని ముట్టుకుని వాసన చూస్తాడు. అలా వాసన చూస్తే దీర్ఘాయుష్మంతుడు. మంత్రభాగంతో అలా చేయిస్తారు. కాబట్టి దశరథుడు కొడుకు యొక్క దీర్ఘాయుర్దాయాన్ని కోరి వాసన చూసి దదౌ కుశికపుత్రాయ విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు విశ్వామిత్రుడు. ఆయన ఏం చెప్తే చెయ్యి అన్నాడు. బయలుదేరాడు రామచంద్రమూర్తి. రాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు వెళుతున్నారు. వాళ్ళు రాచకుమారులు, చిన్నపిల్లలు. ఎక్కడికి ఎడుతున్నారు గురువుగారు? రాముడు అడగలేదు. ఇక్కడికి ఎడుతున్నాం విశ్వామిత్రుడు చెప్పలేదు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, వెనక వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. రచన చేస్తున్న వాల్మీకి మహర్షికి ఎంత సంతోషం వేసిందో. ఆయన అన్నారు, హిమాలయ పర్వతముల మీద పరమశివుడు నడుస్తుంటే వెనక విశాఖుడు నైగమేషుడు నడిచినట్లు ఉంది అన్నారు. తండ్రి పరమశివుడు, గురువుకి తండ్రికి అభేదం. తండ్రి గురువు, గురువు తండ్రి. అందుకే గురువు గారికి శిష్యుడు కొడుకుతో సమానం. వయస్సుతో సంబంధం ఉండదు. వయస్సుతో సంబంధం లేకుండా పుత్రసముడవుతాడు. కాబట్టి అటువంటి గురువు ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్వామిత్ర మహర్షి ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. రామా, ఇంత దూరం నాతో వచ్చావా? ఎక్కడికని కూడా అడగలేదా? ఒక చిరునవ్వు నవ్వాడు. అందులో ఎంత తృప్తో! గురువుని అనుగమించడంలో ఏమి పూనికయా రామా! ఇది అమ్మ నేర్పింది. గురువు ఎంత గొప్పవాడో, గురువు వెంట వెళ్ళడం ఎంత గొప్పదో నేర్పింది. చాలా సంతోషపడిపోయి వెంటనే ఒక మాట అన్నాడు, నీళ్లు తెచ్చుకుని ఆచమనం చెయ్యి. ఆచమనం చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది. మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథ. గురువు తలుచుకుంటే ఏమీ పడవు. ఆచమనం చేయి, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేసాడు. అయిపోయింది. మరునాడు ఉదయం లేచారు, వెళ్ళారు. తాటక కనపడింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఇప్పుడు ఆ తాటక కనపడగానే ఇన్ని అస్త్రాలను ఇచ్చేశాడు కదూ, ఒకటా రెండా, ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో. ఇన్ని అస్త్రములను ఇచ్చేసిన తర్వాత మంత్రములతోటి తాటక కనపడింది. కనపడితే తాటక గురించి చెప్పాడు. చెప్పి రామా బాణం వేయి అన్నాడు. రాముడు వేయలేదు, ఊరుకున్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, అంటే ఆడదాన్ని చంపితే మహాపాతకం అని ఆలోచిస్తున్నావా? అందుకని వెయ్యట్లేదా బాణం అని ఆయన అన్నారు. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం దేశధర్మ సనాతన. ఏమి రామాయణం అండి! అద్భుతంగా మాట్లాడతారు విశ్వామిత్ర మహర్షి. ఏషధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం రామ. నువ్వు వెయ్యవలసిందే బాణం. ఒకవేళ తాటకని చంపేస్తే నీకు మహాపాతకం వస్తే స్త్రీ హత్య చేశావని రాని అనుభవించు. ఎందుకు అనుభవించాలో తెలుసా? నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా. నువ్వు రాజకుమారుడివి, క్షత్రియుడివి, కాబట్టి నువ్వు వెయ్యవలసిందే బాణం. రాజబిడ్డగా పుట్టి అంతఃపురాలలో కూర్చుని నీతి అన్నాలు తినడానికి కాదు, ప్రజలను రక్షించడం కోసమని చెప్పి అవసరమైతే మహాపాతకమైన తాటకా సంహారం చెయ్యవలసిందే. వేయి బాణం. కాబట్టి ఏషధర్మ సనాతన, నువ్వు వేయి బాణం అన్నాడు. అది గురువు అంటే. ఉన్న మాట ఉన్నట్టు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని విశ్వామిత్రుడు మాట్లాడాడు. రాముడు అన్నాడు తిరిగి, నరుడిగా వచ్చినవాడు కదూ, మీరు చెప్పారు కాబట్టి బాణం వేసేస్తాను అనలేదు. గురువుగారు వేస్తాను బాణం. ఎందుకు వేస్తానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు కాబట్టి బాణం వేస్తాను, మొదటి మాట అన్నాడు. ఎందుకని? ఈ లోకంలో అందరికన్నా కూడా ఒక వ్యక్తికి అత్యంత ఉద్ధారకుడు ఎవరు అంటే కొడుకు. కొడుకుని మించిన ఉద్ధారకుడు ఇంకా లేడు. ఎందుకంటే తండ్రికి కొడుకు పుట్టేటప్పుడు హృదయక్షేత్రము నుండి తేజస్సు కదిలితే మాత్రమే కొడుకు పుడతాడు అని. కొడుకు చెయ్యగలిగినటువంటి అద్భుతమైన ఉపకారం ఒకటి ఉంటుంది.
ఏమిటి ఆ ఉపకారం అంటే వాడు ప్రాయశ్చిత్తం చేస్తాడు శరీరానికి. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పడుకోబెట్టి ప్రాయశ్చిత్త మంత్రాలతో అభిమంత్రిస్తాడు శరీరాన్ని. అగ్నిహోత్రంలో వేయడానికి హవిస్సుగా మారుస్తాడు. శరీర దహనం చేయరు, హవిస్సుగా మారుస్తారు దాన్ని. అంటే యజ్ఞపాత్రలో అన్నం పట్టుకుని అగ్నిహోత్రంలో వేస్తే ఎంత మంగళప్రదంగా వేస్తారో అలా దాన్ని హవిస్సుగా మారుస్తాడు ఆ శరీరాన్ని. ఆ హవిస్సుగా మార్చేటప్పటికి ఆ శరీరాన్ని అంటి ఏ దోషం లేకుండా చేస్తాడు. మంత్రభాగం నడుస్తుంటే అంత్యేష్టిలో విభూతి చేత సంస్కారం చేస్తాడు. దర్భలతోటి ముట్టుకుని సంస్కారం చేస్తాడు. సంస్కరించాడంటారు. సంస్కరించాడంటే సమస్త పాపములను పోగొడతాడు. పోగొట్టి ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేస్తాడు. పడేసిన తర్వాత కూడా ఒకవేళ తండ్రి వైతరిని దాటడానికి కష్టపడతాడేమోనని గోదానం చేస్తాడు. గోదానం చేసి సాక్ష్యాన్ని ప్రబలంగా పొందాలన్న ఆర్తితో గయ వెళ్ళి గయాశ్రాద్ధం పెట్టి మర్రి చెట్టును అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షాన్ని అడుగుతాడు. రావి చెట్టుని వెళ్ళారా మా పితృదేవతలను అడుగుతాడు. బ్రాహ్మణులు దాని కింద నించుని దేవతావాక్కుగా చెప్తారు వెళ్ళారు అని. అందుకే ఎక్కడ శ్రాద్ధం పెట్టినా ఇది గయాశ్రాద్ధానికి తుల్యమగుగాక అని మంత్రం చెప్తారు. గయాశ్రాద్ధం పెడతాడని కోరుకుంటాట తండ్రి. నేను ఏం చేసుకోగలనో ఏం చేసుకోలేనో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు గయాశ్రాద్ధం పెడతాడని నమ్ముకుంటాడు తండ్రి. కాబట్టి కొడుకు పుడితే తండ్రి అంత సంతోషిస్తాడు. ఆ కొడుక్కి నిజానికి మొదటి గురువు ఎవరంటే తండ్రి. ఎందుచేత యజ్ఞోపవీతం వేసి బ్రహ్మోపదేశం చేసిన వాడు తండ్రి. తండ్రిదే అధికారం. 2 మయస్కరాయచ అంటుంది రుద్రాధ్యాయం. ఆ కొడుకు సుఖపడాలని తాను సుఖపడ్డం తగ్గించేసుకుని ఎన్నో సుఖస్థానములను తెచ్చి కొడుక్కిస్తాడు. తనకి ఇల్లు లేదు, కొడుక్కి ఇల్లు ఇస్తాడు. తనకి ద్రవ్యం లేదు, కొడుక్కి కావలసినంత ద్రవ్యం ఇస్తాడు. అసలు లోకంలో ఒక పెద్ద విశేషం ఉంది. అసలు ఒక వ్యక్తి చాలా సుఖపడతాడు అని నమ్మకం దేనివల్ల చెప్పచ్చు అంటే తండ్రి ఉన్నాడా అని అడుగుతారు. తండ్రి గారు ఉన్నాడు అనుకోండి, అతను కష్టపడవలసిన అవసరం లేదని నమ్మకం. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే నీకు ఇంకా పెన్నిధులు ఎందుకు అని. ఎందుకంటే అహరహం తండ్రి కొడుకు కోసం శ్రమిస్తాడు. ఆ కొడుకు ఉన్నతిలోకి రావాలని తాపత్రయపడతాడు. అటువంటి నా తండ్రి మీకు ఇస్తూ ఒక మాట చెప్పాడు, మీరు ఏం చెప్తేది చేయమన్నాడు. నేను నరుణ్ణి, లోకానికి ధర్మం నేర్పడానికి వచ్చిన అవతారం. గురువుగారు మీరు నిన్న అస్త్రాలు ఇచ్చారు, మీరు చెప్పారు అందుకే వేసేస్తున్నానంటే అనలేదు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. మా నాన్నగారి మాట కారణం, మా నాన్నగారి మాట మీద గౌరవం. ఇక 2 వచనం కౌశికస్యేతి. మహానుభావుడైనటువంటి గురువు మీరున్నారు, మీరు చెప్పారు. ఇక నేను ఆలోచించవలసిన పని ఏమిటి? ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆత్మబుద్ధి సుఖం చేయవ అని మనిషి తనంత తాను ఆలోచించి చేసుకున్న నిర్ణయం సుఖానికి కారణమవుతుంది ఎప్పుడూ కూడా. గురుబుద్ధి విశేషత. గురువుగారిని సంప్రదిస్తే గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉందో అది విశేషత, అది యోగకారకం అవుతుంది. రామచంద్రమూర్తి ఒక్కళ్ళు చెప్తే మాత్రం ఈ లోకంలో ఇక తన బుద్ధితో ఆలోచించాడు. ఎన్ని తెలుసున్నవాడైనా ఇక తాను ఆలోచించాడు, చేసేస్తాడు. ఎవరు చెప్తే చేస్తాడో తెలుసా? ఒక్క గురువు చెప్తే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయనకి శాస్త్రం తెలుసు. శాస్త్రం తెలిసేటట్టుగా చదువు చెప్పారు వాళ్ళు. అందుకే వశిష్ఠుడు చదువు ఎలా చెప్పాడు అంటే సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అన్నారు బాలకాండలో మహర్షి. సర్వే వేద విదాశూరాః, అందరికీ వేదం వచ్చు, అందరూ లోకానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పారు తప్ప నేర్చుకున్నవన్నీ లోకాన్ని పాడు చేసి తానొక్కడూ బాగుపడడానికి పనికొచ్చేటట్టుగా నేర్పిన వాళ్ళు కారు ఆ గురువులు. వాళ్ళు అలా నేర్చుకున్నారు ఆ పిల్లలు. అటువంటి రామలక్ష్మణులు కనుక ఆయన ముందు తండ్రికి అంత పెద్ద స్థానం ఇచ్చాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి. నా తండ్రి గురువు, తండ్రి చెప్పారు, గురువు మీరు చెప్పారు, నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. గురువు చెప్పినది శాసనం, ఇంకా ఎవరు చెప్పినా సలహా. లోకంలో గురువుగారి నోటి వెంట ఏదైనా ఇలా చెయ్యి అన్నారనుకోండి, అది శాసనం అంతే, అది సలహా కాదు. గురువు నోటి వెంట వస్తే శాసనం అంటారు. కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను, కాబట్టి వేసేస్తాను బాణం. దీనికి పొంగిపోయాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు తాటకా సంహారం చేశాడని కాదు సంతోషపడిపోయింది. రాముడు చంపకపోతే విశ్వామిత్రుడు చంపేస్తాడు. ఆయనకి తెలివి ఏంటి? అస్త్రాలన్నీ ఆయన ఇచ్చినవే, ఆయనే చంపగలడు కాదు. తన శిష్యుడు ఎంత బుద్ధి పరిపక్వత ఉన్నవాడు, ఎంత ధార్మిక నిష్ట ఉన్నవాడు, ధర్మానికి ఎలా నిలబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప పని గురువుగారు చెప్పారు కదా అని బాణం వేసేయడం కాదు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయటికి తెచ్చి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. అంటూ ఒక మాట అన్నాడు, అంటే అసలు నీకు కూడా ఒక ఆలోచన అన్నది ఏదైనా ఉందా? ఎందుకు చంపమన్నానో పోనీ ఆలోచన ఉందా? నేను చంపమన్నాను, చంపేస్తున్నావు, నేను ఎందుకు చంపమన్నాను? నీకేమైనా ఆలోచన ఉందా? అనుకుంటారేమో. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముజ్యత. నేను ఓ గురుదేవా ఎందుకు చంపుతున్నానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తున్నాను. అదేంటంటే మిగిలిన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదా అంటే, వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా బయటికి వస్తారు. ఎందుచేత? బ్రాహ్మణుడు ఉంటే ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళ కష్టం తీరడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు, వేదం చదువుకున్నాడు కాబట్టి. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా యజ్ఞం చేయడానికి అక్కడ అలకాలంటే, భూమిని శుద్ధి చేయాలంటే గోమయం ఉండాలి, హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆ గోమయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు? పంచగవ్య ప్రాసనం ఎలా చేస్తారు? అందులో గో ఉండాలి. ఈ రెండు ఉంటే లోకంలో మిగిలిన వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు. దీని గోబ్రాహ్మణ హితార్థాయ వాళ్ళిద్దరినీ తాటక చంపేస్తోంది, దేశం పాడైపోతోంది. అందుకని గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య, అప్రమేయమైనటువంటి దివ్యమైన తేజస్సున్న మీరు చెప్పారు, ఇంకా నేనెందుకు ఆలోచిస్తాను? తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యత, కాబట్టి నేను వేస్తాను బాణం. గురువైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి, ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు. ఇది అద్భుతం. రెండవ ఘట్టం ఎక్కడ జరిగిందంటే, రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ ఉండారో తెలుసా? అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి. ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు. విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం. గురువుగారు శిష్యుడికి బోధ చేయడం, ఎన్నో విషయాలు నేర్పాడు. ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు, ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు. అంతే. మీకు తెలుసా అంటారేమో, అవసరం వచ్చిన చోట చెప్తాను. కాబట్టి ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి. వెళ్ళినప్పుడు, ఏమయ్యా మీరు ఈ శివధనస్సు విధిస్తే మీకు మంచి పిల్లనిస్తారయా, సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణంలో. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు, శిష్యులు కదూ చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు, గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయనన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుడిని పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామం నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒకసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడడం అంటే, ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత చూసి వెళ్ళిపోతారు, తీసుకురా అన్నాడు. శివధనస్సు తీసుకురావయా చూస్తారంటే, ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టాడు. కథ మొదలెట్టి, అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకనొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు, ఆయనకి తెలియదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదే సామాన్యమైన ధనస్సు కాదు, కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్ళు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా? అథమే కృషత క్షేత్రం లాంగలాదుద్దితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను,
ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవిది. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది భూమిలోంచి. ఉద్ధిత, పైకి లేచి నిలబడింది. నిలబడి సీతానాంనేతి విశ్రుత, నా పేరు సీత అంది. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది. నా పేరు సీత. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది? ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షైజమాగుప్త ప్రతిమా మనుషీకిలా, బాలకాండలో చెప్పాలి, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షైజమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది, ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు, ఆమె నరకాంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను, ఈమె నా కూతురే, నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి? నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు, అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం? శివధనస్సును ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.